హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరి శుభవందనాలు మరి తెలియజేస్తా ఉన్నాను. మరి దినమున ఈ సమయంలో కృపావార్త వర్తమానములు విని దేవునిలో మనం బలపరచబడుతూ అనేకమైన గొప్ప దీవెనలు పొందినట్లుగా మరి దినమున మరి దైవ లేఖనములు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మనము గత కొన్ని శుక్రవారాల నుండి ప్రార్థన అనే అంశం మీద మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి రాత్రికాల సమయంలో కూడా మనం ఒక ప్రత్యేకమైన అంశం మీద కొద్ది నిమిషాలు మరి మాట్లాడుకుని ప్రభు యొక్క లేఖనములు ధ్యానం చేసి మరి ప్రభుల ఆశీర్వాదాలు పొందుదాం. నేటి మన ధ్యాన అంశం ఏదనగా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. మెలకువగా ఉండి చేసే ప్రార్థన. దేవుని స్తోత్రం. చెప్పండి, మెలకువగా ఉండి చేసే ప్రార్థన. ఎందుచేతనగా పిల్లరా, ఈ కడవరి దినాల్లో చాలా మంది ప్రార్థనలో దిగజారిపోయారు. చెప్పండి, ప్రార్థనలో దిగజారిపోతున్నారు. దినదినము కూడా మందిరం మానేస్తున్నారు, ప్రార్థనలు చేయలేకపోతున్నారు, చర్చికి వచ్చినా ప్రార్థన చేయలేకపోతున్నారు. అలాగే మరి ఇళ్లలో కూడా దేవుడు మనకి ఎంతో సమయం ఇచ్చినా మన సమయాన్ని వృధాగానే మనం వాడుకుంటున్నామే తప్ప ప్రార్థనలో గడపలేకపోతున్నాం. కానీ ఈరోజు ఒక గొప్ప సంగతిని మనము తెలుసుకుని నేర్చుకుని మరి సెలవు తీసుకోబోతున్నాం. మనం ఆ మాట ఏంటంటే మెలకువగా ఉండి చేసే ప్రార్థన. ఈ మాటను మనం నా సొంత మాటలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని ధ్యానము చేసుకుందాం. మన ధ్యాన వాక్యం అది. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం మన ధ్యాన వాక్యం. ఒక్కరే చదవండి అమ్మా, గట్టిగా చదవాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో ప్రభువారు చెప్తున్నారు. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. ఎప్పుడైనా గమనించరా, మనలో ఆత్మ ఉంది, శరీరం ఉంది. శరీరము పైకి కనబడుతుంది, ఆత్మ పైకి కనబడకపోవచ్చు. మన ప్రాణము యెహోవా పెట్టిన దీపం ఉంది. ఆత్మ, మనలో దేవుని ఆత్మ ఉంది. ఆది కాండములో మనం చూసినట్లయితే దేవుడు ఆదామును మట్టి బొమ్మగా చేసి ఆది మానవుడైనటువంటి ఆదాము నాసిక రంధ్రములలో ఆయన జీవాత్మను ఊదాడు కనుక నాటి నుంచి నేటి వరకు కూడా మానవుడు జీవించే ఆత్మ ఉన్నాడు. అనగా నీలో నాలో ఉన్నది ఏ ఆత్మ? దేవుని ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ? దేవుని ఆత్మ. అందుచేతనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్న ఒక గొప్ప మాట ఏంటంటే, ప్రార్థన చేయాలని ఆశ ప్రతి వారికి ఉంటుంది. చర్చికి వెళ్ళాలని ఆశ ప్రతి వారికి ఉంటుంది. పాటలు పాడాలని ఆశ, ప్రార్థనలు చేయాలని ఆశ, దేవుని సాక్షిగా జీవించాలని ఆశ. మన ఆత్మలో చాలా ఆశలు ఉంటాయి.
మన ఆత్మకు చాలా ఆసక్తి కలిగి ఉంటాం. ఎప్పుడు నేను ఆత్మీయంగానే ఉండాలి, భక్తిగానే ఉండాలి, ప్రార్థన జీవితంతోనే ఉండాలి. లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములు నాకు అంటనీయకూడదని ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ శరీరం ఎలాంటిదండి? బలహీనమైనది. శరీరం ఎలాంటిదండి? బలహీనమైనది. శరీరము సుఖాన్ని కోరుకుంటుంది, శరీరం అందాన్ని కోరుకుంటుంది, శరీరం రకరకాల రుచులు కోరుకుంటా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, శారీరక కోరికలు వేరైపోయాయి, ఆత్మ కోరికలు వేరైపోయాయి. శారీరక కోరికలకు ఆత్మ కోరికలకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే వైరం జరుగుతుంది. ఏం జరుగుతుందండి? వైరం జరుగుతుంది. అంటే శరీరానికి ఆత్మకి కూడా వైరం. ఆత్మ అంటుంది చర్చికి వెళ్ళు, ప్రార్థన చెయ్యి, వాక్యం నేర్చుకో, పాటలు నేర్చుకో, ఆత్మీయంగా ఉండడం నేర్చుకో, నిజాయితీగా ఉండడం, నీతిగా ఉండడం నేర్చుకుని ఆత్మ చెబుతుంది. శరీరం చెబుతుంది అలా ఉంటే నువ్వు ఎలా బతకాలో చెప్పండి. అలా ఉంటే ఎలా బతుకుతావు? నీతిగా నిజాయితీగా ఉంటే ఎలా బతుకుతావు? ఏ ఎండగా గొడిగెత్తే చర్చలు ఉన్నప్పుడు ఆత్మీయంగా ఉండు, బయటకు వచ్చాక శరీరానుసారంగా ఉండు. ఏం పర్లేదులే, ఎవరు చూస్తున్నారు నిన్ను? నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు నడిచే నడతలు మరి ఎవరికి తెలుసు అంటుంది శరీరం. కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నాకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, మనుషులకి. దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, లోకానికి కాదు, మనుషులకు కాదు. అందుచేత మరి శోధనలు అనేవి రాకుండా ఉండాలంటే, కష్టాలు అనేవి రాకుండా ఉండాలంటే, సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే, ఇబ్బందులు అనేవి రాకుండా ఉండాలంటే, ఒకవేళ వచ్చినా ఏంటండి, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఏమన్నారు? ఓ రాజా, నీవు మమ్మలను అగ్నిగుండములో వేసిన మా దేవుడు రక్షించగల సమర్థుడు. ఆమేన్. ఎంత గొప్ప మాట చెప్పారు షద్రకు, మేషకు, అబేద్నెగోలు. రాజుతో సవాల్ చేస్తున్నారు, అగ్నిగుండంలో వేసేయండి వీళ్ళని అంటే, వాళ్ళు వేసేయండి, మీరు వేసేసిన అగ్నిగుండంలో వేసేసిన మా దేవుడు రక్షించగల సమర్థుడు. కారణం ఎందుకు చెప్పగలిగారు వాళ్ళు? ఈ రోజున చిన్న శోధనతో వెళ్ళిపోతున్నాం, చిన్న బాధలతో వెళ్ళిపోతున్నాం, చిన్న కష్టంతో వెళ్ళిపోతున్నాం, చిన్న రోగంతో వెళ్ళిపోతున్నాం, చిన్న ఆర్థిక ఇబ్బంది వస్తే వెళ్ళిపోతున్నాం. ఎవరైనా మన మీదకి వస్తున్నారంటే భయపడిపోతున్నాం. మరి ఆ ఊర్లో ఎలా జరుగుతుందంటే, ఈ ఊర్లో ఎలా జరుగుతుందంటే నేనేమైపోతున్నా వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటి? మనలో ఏమి లేదో తెలుసా? ప్రార్థన జీవితం లేదు. ఏమి లేదండి? ప్రార్థన జీవితం లేదు. ఒకవేళ నువ్వు అనొచ్చు, నాకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయండి. ఉంటే మంచిదే, వాటితో పాటు ఏముండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. చెప్పండి, వాటితో పాటు ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన జీవితం లేని క్రైస్తవుడు రెక్కలు లేని పక్షితో సమానం. శోధన వస్తే శోధన నుంచి ఎగరలేవు, కష్టాలు వస్తే కష్టాల నుంచి ఎగరలేవు, సమస్యలు వస్తే సమస్యల నుంచి ఎగరలేవు. అదే నీలో ప్రార్థన జీవితం ఉంటే ఎలాంటి శోధన వచ్చినా భయపడ. షద్రకు, మేషకు, అబేద్నెగోలు భయపడలేకపోవడానికి గల కారణం వారు ప్రార్థన పరులు. ఆమేన్. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఎవరండి? ప్రార్థన పరులు. వారిలో ప్రార్థన జీవితం ఉంది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుందని వారు ఎరిగిన వారు కాబట్టి, మీరు అగ్నిగుండములో వేసేసిన మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. నమ్మారు. వారి నమ్మిన ప్రకారంగా
జరిగిందా లేదా? రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా అగ్నిగుండంలో వేసేశారు. వీరి నమ్మిన ప్రకారంగా వేసిన వారు ముగ్గురైతే చూస్తున్న వారు అందరికీ అగ్నిగుండంలో నలుగురు కనపడుతున్నారు. దేవుని స్తోత్రం. ఎవరా నాలుగో వ్యక్తి? దేవాతి దేవుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. నలుగురు కనపడుతూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేయడానికి వెళ్ళిన వ్యక్తులు ఆ వేడి తట్టుకోలేక చచ్చిపోయినట్టండి. ఆ వేడి తట్టుకోలేక చచ్చిపోతే అగ్నిగుండంలో వేయబడిన వారి యొక్క పరిస్థితి ఏమవ్వాలి? బూడిదైపోవాల. అయ్యారా? వాళ్ళు మళ్ళా బయటికి తీసుకొచ్చిన తర్వాత అందరూ వాసన చూస్తున్నారు. ఇంటికి ఏమైనా ఖాళీ అని చూస్తున్నారు, బట్టలు ఏమైనా ఖాళీ అని చూస్తున్నారు. బట్టలు కాలేదు, వారి యొక్క తల వెంట్రుకలో ఒక ఇంటికి కూడా కాలేదు. అసలు వారికి పొగవాసనే రాలేదు. దేవుని స్తోత్రం. మరి చలికాలంలో మంటలు వేసుకుంటాం. ఆ మంటల దగ్గర ఒక అరగంట గంట కూర్చున్నాం అనుకో, లేదా కాసేపు కూర్చున్నాం అనుకోండి, ఆ మంట నుంచి బయటకు వచ్చిన తర్వాత మన శరీరం అంతా పొక్కంపు, మన బట్టలంతా పొక్కంపు. ఇదేంటి? మంట దగ్గర కూర్చుంటేనే పొక్కంపు వచ్చేస్తాం మనం. ఈ శద్రాకు మేషకు అభ్యర్థిగులు ఎక్కడే పడ్డారు? అగ్ని గుండంలో వేయబడ్డారు. మరలా వాడిని బయటకు రమ్మంటే నేల మీద నడిచి వచ్చేసినట్టు బయటకు నడిచి వచ్చేసారు. మరలా బయటకు వచ్చేసరికి ఎంతమంది కనపడుతున్నారు? ముగ్గురే కనపడుతున్నారు. దేవుని స్తోత్రం. అది విశ్వాసం అంటే. శోధనలు చూసి మనం వెళ్ళిపోవడం కాదు, బాధలు చూసి మనం వెళ్ళిపోవడం కాదు, కష్టాలు చూసి మనం వెళ్ళిపోవడం కాదు, ఆర్థిక ఇబ్బందులు చూసి వెళ్ళిపోవడం కాదు. ప్రియులారా, నీలో నిజమైన ప్రార్థన జీవితం, నీలో నిజమైన భక్తి జీవితం అంటే ఎలాంటి శోధనకైనా భయపడవు. అందుకే కీర్తనకారుడు ఎన్నో కీర్తన 23వ కీర్తన 4వ వచనం అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుచేత నీవు నాకు తోడై ఉన్నావు. దేవుని స్తోత్రం. ఆ మాట ఎవరు పెడతారో చెప్పలేరు. దావీదు గారు చెప్పగలిగాడు. నీకు చెప్పే దన్నుందా? ఎందుచేత దావీదు చెప్పాడు? దావీదు జీవితంలో దినానికి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 7 సార్లు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేసే అనుభవం ఉన్న దావీదు ప్రార్థనా పరుడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను నడిచినా సంచరించినా నేను భయపడ్ను, ఎందుకంటే నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేని బిడ్డ, మరి కడవరి దినాల్లో క్రైస్తవులు చాలా మంది భయపడిపోతున్నారు. కొంతమంది అయితే ధైర్యంగా నిలబడుతున్నారు, దేనికి భయపడరు, యెహోవా ఈరే అనుకుంటున్నారు. కొంతమంది అయితే పౌలు గారి లాగా సమర్పించుకుంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం అనుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు కొరకు నిలబడే క్రైస్తవులు కూడా ఉన్నారు, శ్రమలు వస్తే పారిపోయే క్రైస్తవులు కూడా ఉన్నారు. కారణం ఏంటి? వారిలో ప్రార్థన జీవితం లేక. చెప్పండి, వారిలో ప్రార్థన జీవితం లేక. భక్తి ఉండొచ్చు, భయం ఉండొచ్చు, దేవుడంటే భక్తిగా ఉన్నావు, దేవుడంటే భయంగా ఉన్నావు, కానీ నీలో ఏమి లేదు? ప్రార్థన జీవితం లేదు. ఆ ప్రార్థన జీవితం నీలో ఎప్పుడైతే వస్తుందో, ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో వచ్చే ఏ శోధనకు కూడా భయపడవు. దేవుని స్తోత్రం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మార్కు సువార్త 14:38 వచనంలో శిష్యులతో చెప్తున్నారు. ఏ పరిస్థితుల్లో చెప్తున్నాడు? ప్రార్థన చేయండి నాయనా, ప్రార్థన చేయండి అని చెప్తే చెప్పేళ్ళంత కాస్త దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుని మరలా తిరిగి వచ్చేసరికి పుస్తలు కొడుతూ నిద్రపోతున్నారు. ప్రార్థన చేసే టైంలో ఏ టైం అండి అది? నిద్రపోయే టైం కాదు, అది ప్రార్థన టైం. నిజమే, చాలా మందికి ప్రార్థన టైంలో నిద్రపోతారు. మనము దానియేలు అనుభవ ప్రార్థన మన సంఘంలో
వారానికి 3 ప్రార్థన చేస్తుంటాం. 3 రమారమ్య ప్రార్థన చేసేసరికి 3 పావుగంటలు చేసినా 45 నిమిషాలు అవుతుంది. ఈ 45 నిమిషాల్లో కొంతమంది ప్రార్థన చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకుని కునిలాగేసి వాళ్ళు ఉన్నారు. ఏంటంటే నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. నిద్రపోతాం. వాళ్ళు ఒక అరగంట చక్కగా కునికి లాగేద్దాం. 6 మినిట్లో పాస్టర్ మైకి తీసుకుంటారు కదా, అప్పుడు తెలివి వచ్చేస్తుందిలే, నేను కూడా ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఉన్నట్లే ఉంటాను కదా అనుకుంటాను. తప్పది. ప్రార్థన అనేది నీతో ఎవరు బలవంతంగా చేయలేదు. హల్లెలూయా. ఎవరో బలవంతంగా నిన్ను చేయమంటారు కాదు, పిలుస్తా. బలవంతంగా ఎవరు నిన్ను పిలవలేదు. బలవంతంగా ప్రార్థన ఎవరు నీతో చేయించలేదు. ప్రార్థన అంటే ఏంటంట? ప్రభుతో మాట్లాడడం. హల్లెలూయా. వేటిని గురించి మాట్లాడడం? నీ కష్టాల గురించి, నీ బాధల గురించి, నీ శోధల గురించి, నీ వ్యాధుల గురించి, నీ సమస్యల గురించి, నీకున్న ప్రతి విధమైన శోధన ప్రభుతో మాట్లాడుకునే టైంలో మందిరానికి వచ్చి నిద్రపోతుంటే, ప్రార్థన టైంలో నిద్రపోతుంటే నీ సమస్యలు ఎలా తీరుతాయి? నీ కష్టాలు ఎలా తీరుతాయి? నీ బాధలు ఎలా తీరుతాయి? ఆలోచించావు ఎప్పుడైనాను? మీ కునికి లాగేస్తున్నాను అనుకుని తృప్తిపడచ్చేమో కానీ నువ్వు ప్రార్థనకు రావడం వల్ల ఉపయోగమేమీ లేదు. దేవుని సన్నిధికి కన్నీటితో వచ్చి, బాధలతో వచ్చి, వ్యాధులతో వచ్చి, లోటులతో వచ్చి, కొదులతో వచ్చి దేవుని సన్నిధిలో నీ కష్టం చెప్పుకోవాలా. ఎందుకు చేత ప్రభు చెప్పాడు, నీ భారము యెహోవా మీద మోపుము. హల్లెలూయా. నీ కష్టాలు, నీ భారం అంతా ఆయన మీద మోపి అడుగు. ప్రభా నాకు ఈ బాధలున్నాయి, కష్టాలున్నాయని అడిగితే మరలా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంతో తిరిగి వెళ్తాం. హల్లెలూయా. కొంతమంది చర్చిలోంచి ఎలాగ వెళ్తారో తెలుసా? వచ్చేటప్పుడు ఏ ముఖంతో వచ్చారో, ఏ దుఃఖాలతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఏ విచారాలతో వచ్చారో, ప్రార్థన తర్వాత మరలా అదే స్థితిలో వెళ్ళిపోతారు. మరి ఎందుకు వచ్చినట్టు చర్చికి? అమ్మా ఎప్పుడైనా ఆలోచించవా? మరి ఎందుకు వచ్చినట్టు చర్చికి? నీ బాధలతో వచ్చి మరలా పోతా నీ బాధలు నువ్వే మోసుకుని వెళ్ళిపోతే నువ్వు చర్చికి రావడం వల్ల ఉపయోగం ఏంటి నీకు? అది కాదు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, నువ్వేమేమైతే భారములు కలిగి ఉన్నావో, బాధలు కలిగి ఉన్నావో, కష్టాలు కలిగి ఉన్నావో, ఇబ్బందులు కలిగి ఉన్నావో, ప్రభు దగ్గరకు వచ్చాక ఆయన మీద వేయి, ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. ఆయన మీద వేసేసానండి అంటే కుదరదు. ఆయన మీద భారం వేసిన తర్వాత రెండోది ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా మరి నీవు భారం అంతా ఆయన మీద మోపేసానండి, ఆయన చెత్త వినండి, అప్పుడే నెల అయిందండి, సంవత్సరం అయిందండి, వారం అయిందండి, ఛానల్ అయిపోయిందండి, నా సమస్యలు తీర్చలేదండి, ఆయన మీద మోపేసిన భారం అంటే బాగానే మోపే భారం. భారం వేసిన భారం తగినటువంటి ప్రార్థన జీతం నీలో ఉందా? అమ్మా ఉందా? ప్రార్థన జీతం ఉండాలి. నీ భారములు ఎంత ఎచ్చుగా ఉన్నాయో నీ ప్రార్థన కూడా అంత ఎక్కువగా ఉండాలి. అప్పుడే నీ భారాలకి, నీ బాధలకి, నీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యమైన తోటలో తన శిష్యులతో అంటున్నాడు, అయ్యా మీరు ఇక్కడ ఉండండి బాబు, నేను ప్రార్థన చేసుకుని వస్తాను, మీరు కూడా మెలకోకుండా ప్రార్థన చేయండి చెప్పాడు. చూడండి ఒకసారి ఇంకా వెనకెళ్ళండి. 34 వచనం చదవండి. 34 వచనం చదవండి. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలకుగా నుండి, మెలకుగా ఉండి ప్రార్థనతో చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ఇంకో గొప్ప మాట మీరు గమనించాలి. భారం ఎవరికి ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. ఎంత భారం అంట? ప్రాణము మరణమగునంతటి భారం ఉంది ఆయనకి. శిష్యులకి ఏ భారం లేదు. మరి అక్కడ నిజానికి ప్రభు భారం వారు కూడా పంచుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభు వారు వెళ్ళి నిద్రపోకుండా ఆ ఉన్న శ్రమల కోసం, రాబోయే శ్రమలు, కష్టాలు, బాధల కోసం ఆయన మోకరించి కన్నీరు కార్చి తండ్రిని వేడుకుంటున్నాడు. వీళ్ళను కూడా ప్రార్థనలో సహకరించమన్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? ఆ భారం లేదు వీళ్ళకి, ఆ బాధ్యత లేక హాయిగా నిద్రపోతున్నారు. ఏ టైం అది? ప్రార్థన టైం. ప్రార్థన చేయవలసిన టైంలో వాళ్ళు నిద్రపోతున్నారు.
పాపం ప్రభువు అక్కడ ప్రార్థన చేసుకుంటూ అనుకున్నారు, నేను ఇక్కడ చేస్తున్నాను, నా శిష్యులు నా కొరకు అక్కడ కూడా భారం కలిగి చేస్తున్నారు, బాధ్యత కలిగి చేస్తున్నారు అనుకున్నాను. మరొక భాగం ముగించింది. ఉంటాయి కదా మనకి ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ ఉంటాయి కదా. ఒక భాగం ముగించిందని ఒక సెషన్ ముగించాం. మన వాళ్ళు ఏం చేస్తారు చూసి వద్దామని వచ్చి చూసారు. బుస్సలు కొడుతున్న నిద్రపోతున్నారు, మామూలు నిద్ర కాదు. దేవుని సందులో వచ్చేది అలాంటి పుస్తకం నిద్ర వస్తుంది, సాతాన్ని పెడుతుంటారు, నిద్రపోతున్నా. ఆశ్చర్యపడి ఏటనైనా అర్ధరాత్రి అయ్యేసరికి నేను దుష్టుల చేతికి అప్పగించబడతాను, ప్రార్థన పూర్వకంగా ఉండాలని, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడాలని వాళ్ళు ప్రార్థించి వెంటే వీళ్ళు నిద్రపోతున్నారేటని వెంటనే అప్పుడు 38వ వచనం చెప్తున్నాడు, మీరు కూడా శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. నిజమే, భారం లేని వారు ప్రార్థన చేయలేరండి, బాధలు లేని వారు ప్రార్థన చేయలేరండి, మరి దుఃఖం లేని వారు, వేదన లేని వారు ప్రార్థన చేయలేరు. చాలా మంది ప్రతి సమస్య కూడా టేక్ ఈజీగా తీసేసుకుంటారు. లోకంలో ఉన్నాం కదా అలాగే జరుగుతుంది, ఎలా జరుగుతుంది అలా జరుగుతుందిలే అనుకుంటారు. నో, మనకు వచ్చిన ప్రతి బాధను, కష్టమును సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా తీసుకుని ప్రార్థన చేయాలి. ప్రభా ఈ శోధనకి ఎందుకు రావాలి, ఈ బాధలకి ఎందుకు వచ్చి, నాలో ఏమైనా లోపం ఉందా, లేదా సాతానాన్ని శోధిస్తుందా అని ప్రభు దగ్గర కన్నీరు కార్చి భారం కలిగి ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రభుని 3.5 సంవత్సరాలు శిష్యులకి ఏ కష్టం రాలేదు, ఏ బాధ రాలేదు, ఏ శోధన రాలేదు, మరి ప్రభు వెళ్ళిపోతాడు. మరి తెల్లారితే చిలువే పడతాడు. తర్వాత 40 దినాలు ఆయన తిరిగి సమాధిని తిరిగి లేస్తాడు. 40 దినాలు లోకంలో ఉంటాడు. 40 దినాల తర్వాత తిరిగి వెళ్తాడు. అప్పుడు వీళ్ళు 1 రోజులు అయిపోతారు. ఇప్పుడు 1 రోజులు కాబట్టి శోధనలు చాలా వస్తాయి. అప్పుడు ఎలా ఎదిరించగలరు? ప్రభు అన్నాడు కాబట్టి వాళ్ళు తప్పించేవాడు. సముద్రం మీద వాళ్ళు వెళ్తుంటే తుఫాన్ వస్తుంటే ఆఫ్ చేశాడు, అప్పుడు శోధనలోంచి తప్పించాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు లేరు, పరలోకి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు శోధన వస్తే ఎవరు తప్పిస్తారు? వీళ్ళు ప్రార్థనే. దేవుని స్తోత్రం. వీళ్ళు ప్రార్థనే తప్పించాలి. అందుకే ప్రభువారు వారికి ఏమి నేర్పించాలనుకున్నాడంటే ప్రార్థన జీవితం నేర్పించాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలుగా మరి మీరు కూడా ఏమి నేర్చుకోవాలంటే ప్రార్థన జీవితం నేర్చుకోవాలి. ప్రార్థన జీవితం అంటే మేడ విద్యులు లేకపోయినా, ఆస్తి అంతస్తు లేకపోయినా దేన్నైనా సాధించగలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక చోట మరి మన సోదరి ఇల్లు కొనుక్కున్నారు, మన పెట్టాపు సంగపెట్టలు. మరి ఈరోజు ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. చిన్న పాస్టర్ గారు నేను కూడా వెళ్ళాం. అక్కడ వాళ్ళ ఆడబడుసు అంటుంది, పాస్టర్ గారు మరి నాకు బోల్డ్ డబ్బు ఉంది, ప్రభు నమ్ముకోలేదండి ఆ బిడ్డ, ఇంకా చాలా డబ్బు చేతి పట్టుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నానండి, ఏదో పని అవుతులేదండి. ఇదిగోండి మరి మా మరదలో మంచి మేడగడ్డ వేసుకుందండి. దేవుని స్తోత్రం. ఇవాళ గృహప్రవేశం కూడా చేసేసుకుంటుందండి. దేవుని స్తోత్రం. ఎందుచేత వాళ్ళ మరదలు ప్రభు నమ్ముకుంది. హల్లెలూయా. ప్రతి విషయంలో ప్రార్థన చేస్తుంది, ప్రతి విషయంలో పాస్టర్ గారితో, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటుంది, ప్రభు మీద ఆధారపడుతుంది. ఏమీ లేకపోయినా దేవుడు సహాయం చేసి మంచి ఇల్లు కట్టుకుంది. దేవుని స్తోత్రం. మంచి ఇల్లు కొనుక్కుంది, చక్కగా ఈరోజు ఓపెనింగ్ అయిపోయింది. హల్లెలూయా. మరి వాళ్ళ ఆడపడుచు దగ్గర డబ్బు ఉందంట కానీ ఇల్లు కట్టాలనుకుంటుందని కానీ ఏమవుతలేదు, కట్టలేకపోతుంది. నిజమే, అందుకే బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తుంది? 127వ కీర్తన ఏముంది? యెహోవా ఇల్లు కట్టించినలా దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం. డబ్బు ఉంటే అయిపోతుంది అనుకున్నారు చాలా మంది. డబ్బుతో సాధించలేనివి చాలా ఉన్నాయి. డబ్బుతో ఏది సాధించలేము. నిజంగా డబ్బు లేకపోయినా నీలో నాలో ప్రార్థన జీవితం ఉంటే ఏదైనా సాధించగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా అనుభవం అదే. 1985వ సంవత్సరం నుంచి నేటి వరకు, నా 16వ సంవత్సరంలో సేవకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు జేబులో రూపాయి లేకపోయినా ప్రార్థన జీవితం ఉంది కాబట్టి
నా ప్రార్థన జీవితం ద్వారా, నా భార్య ప్రార్థన జీవితం ద్వారా మేము అనేకమైన సమస్యల నుంచి బయటపడుతుంటాం. అనేకమైన కార్యాలు ప్రభు కొరకు చేస్తాం, మా బిడ్డల కొరకు చేస్తాం. దేని స్తోత్రం. గొప్పేం కాదు ప్రార్థన అంతే. హల్లెలూయా. ప్రార్థన కనుక అది కూడా మీరు నమ్మాలి. దేని బిడ్డలారా, మీరు కూడా ప్రార్థన మీద విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన మీద నమ్మకం ఉండాలి. మీ శోధనలు, మీ కష్టాలు ఈ 2024 సంవత్సరంలో పోవాలంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మీలో ప్రార్థన జీవితం కావాలి. హల్లెలూయా. అందుకే ఈరోజు మన అంశం పేరు ఏంటండి? మెలకువగా ఉండి చేసే ప్రార్థన. ఇదండి మెలకువగా ఉండి చేసే ప్రార్థన. మెలకువగా ఉన్నారాలో ప్రార్థన టైంలో నిద్రపోతున్నారు. నిద్రపోయే టైం నిద్రకి ఇవ్వాలి, ప్రార్థన చేసే టైం ప్రార్థనకి ఇవ్వాలి, చర్చికి వచ్చే టైంలో చర్చికి రావాలి, పాటలు పాడే టైంలో పాటలకు ఇవ్వాలి, సాక్ష్యం చెప్పే టైంలో సాక్ష్యం చెప్పాలి, వాక్యం వినే టైంలో వాక్యం వినాలి. దేవుని స్తోత్రం. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయాల్లో మనం ఆ ప్రకారంగా చేస్తే ఏ లోటు రాదు మనకి. హల్లెలూయా. మనం ఆ ప్రార్థన జీవితం లేదు కాబట్టి, మనలో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేసే అనుభవం లేదు కాబట్టి ఇంకా శోధనలు, బాధలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, అనేకమైన ఇబ్బందులు అనుభవిస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలు మర్చిపోకండి. ప్రభు చెప్పిన మాట, మీరు కూడా శోధనలో పడకుండా ఉండాలంటే ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మలో మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండమన్నారని ఇక నిద్ర మానేసి రాత్రులు పగలు ప్రార్థన చేస్తా కూర్చోవడం కాదు. మళ్ళా నీ బలహీనత వచ్చేస్తాను, నువ్వు నీరసం అయిపోతావు. మెలకువగా ఉండి ప్రార్థన. ఆత్మ ఎప్పుడు కూడా మెలకువగా ఉండాలి. కింద చదువు కదా, కింద ప్రభు ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. ఆ బలహీనమైన శరీరాన్ని ప్రార్థన ద్వారా జయించి ఈ 2024 సంవత్సరంలో నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో, 2023 సంవత్సరంలో దేన్నైతే సాధించలేకపోయావో దానిని 2024లో ప్రార్థన ద్వారా సాధించాలి, జయించాలి. దేవుని స్తోత్రం. మరొక వాక్యం చదివి మనం ముందుకెళ్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటినన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పెను. దేవుని స్తోత్రం. సరా, ఎల్లప్పుడు మనం మెలకువగా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. జరగబోయే శోధనలు, జరగబోయే దీవులు పొందొచ్చు, ఆశీర్వాదాలు పొందొచ్చు. పిల్లలు మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆఖరిగా మరొక వచనాన్ని కూడా చదువుకుని ముగించుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు పత్రిక 4:7. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే చూడండి, అయితే అన్నింటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవుని స్తోత్రం. స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. ఏ బుద్ధి ఉండాలి మనకి? మంచి బుద్ధి ఉండాలి. దుర్బుద్ధి, పాపం, మోసం, అన్యాయం, అక్రమంతో కూడిన బుద్ధి కాదు. కక్షతో, ద్వేషాలతో, అసూయలతో నిండిన బుద్ధి కాదు. స్వస్థ బుద్ధి గలవారై మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఆ ప్రకారముగా నీవు ఉంటే దేవుని స్తోత్రం. ఒకవేళ ఉండలేదని నీ అంతరాత్మ చెప్తుంటే, ఈ వాక్యం వింటున్నప్పుడు నేను అలా లేను, నేను అలా ఉండలేకపోతున్నాను అని నీ అంతరాత్మ నీకు బోధిస్తూ ఉంటే, చెబుతూ ఉంటే, ఇప్పుడే నువ్వు మార్పు చెందాలి. దేవుని స్తోత్రం. చూడండి, ఇప్పుడే నువ్వు మార్పు చెంది మోకరించి ప్రభు సన్నిధిలో, ఎందుకైతే మనం
మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నామో, స్వస్థత బుద్ధి కలిగి ప్రార్థన చేయలేకపోతున్నామో, మరి అవన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుంటూ మన మనసు, మన బుద్ధి, మన ఆలోచనలు, మన తలంపులు మార్చుకుని ఈ రాత్రి నుంచి కూడా, ఈ రోజు నుంచి కూడా మరి నీవు కూడా మెలకువగుండి ప్రార్థన చేయడం నేర్చుకో. మెలకువగుండి ప్రార్థన చేయడం నేర్చుకో. నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు చూస్తావు, ఆశ్చర్య కార్యాలు చూస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు, బలమైన కార్యంలో చూస్తావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఈ కృపావర్త వర్తమానం వింటున్న ప్రతి వారు కూడా ఒక్క నిమిషం మోకరించి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థనలు చేసుకుందాం. మరి ప్రభు ఇచ్చిన అంశం మెలకువగా ఉండి చేసే ప్రార్థన అనే అంశం ద్వారా, మెలకువగా ఉండి చేసే ప్రార్థన ద్వారా మనము మరి ప్రార్థనలో ఉందాం. పిల్లరా, తండ్రి దయగల మా యేసయ్య, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడగు మా తండ్రి, నిత్యుడగు మా యేసు ప్రభా, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, 2024 సంవత్సరంలో మేము కూడా మెలకువ కలిగి మెలకువగా ఉండి చేసే ప్రార్థన నేర్చుకున్నట్లుగా సహాయం చేయండి. మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు నాకు మాకు దయచేయండి ప్రభు. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యముల చేత వాడుకుని మీ కృప, మీ కరుణ పంపించి నడిపించండి. మరి ఏ విధమైన శోధన వ్యాధన లేకుండా మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు దయచేయండి. బలమైన కార్యములు, గొప్ప కార్యములు ఇచ్చేయండి. నాలో మాలో మరి ఇంకా ఏమైనా మెలకువగలిగి ప్రార్థన చేయలేకపోతుంటే ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని ప్రోత్సహించిన రీతిని బట్టి మమ్మల్ని బలపరిచి ఈ దినము నుండే ప్రభా, నాలో మాలో కూడా నాయన మరి ప్రార్థన జీవితం, మెలకువగలిగి చేసే ప్రార్థన జీవితం దయచేసి మా సంఘ బిడ్డలను దీవించండి. అలాగే ప్రభా, వ్యాధులతో, బాధలతో, శోధన సమస్యలతో ఉన్న ప్రతి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని, ఒక బిడ్డ రూతు వారి అమ్మగారి కంటే ఆపరేషన్ అయింటుండగా ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది అయితే రోగాలతో, బాధలతో, వ్యాధుల శోధనలతో ఉన్నారు వారందరినీ కూడా దర్శించండి, బలపరచండి. అలాగే ప్రభా, మీ కృపా కరుణ కటాక్షం మేము పెండుగా పొందినట్లుగా మీ శాంతి, మీ సమాధానం నాకు మాకు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, సహాయం కూడి వచ్చిన మనందరికీ ఈ కృపావార్త వర్తమానములు మరి యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి వారికి సదాకాలము తోడుగుండి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, శిలువ రక్తమే ఇచ్చాం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ ఇచ్చాం, అపవాదికి అంత నాశనం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందాలండి. మరి ఇంతవరకు చక్కగా కృపావార్త వర్తమానం విన్న మీ అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు ఆల్.